brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. టెన్షన్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ విషయంలో చివరి క్షణం వరకు ఉత్కంఠే. ఎట్టకేలకు ఏపీపీఎస్సీ నో పోస్ట్పోన్ అనడంతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఎస్, ఇవాల్టి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. పరీక్షను వాయిదా వేయలేమని ఏపీ సర్కార్కి ఏపీపీఎస్సీ రిప్లై ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటేమో మెయిన్స్ వాయిదా వేయాల్సిందేనంటూ విశాఖలో పలువురు అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించడంతో అది ఉద్రిక్తతలకు దారితీసింది. అభ్యర్థుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ లేఖకు ఏపీపీఎస్సీ బదులిచ్చింది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాయిదా నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తున్నట్టు తెలిపింది. 2023లో గ్రూప్ 2 పరీక్షల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం రోస్టర్ పాయింట్ల విధానంలో తప్పులున్నాయని, వాటిని సరిదిద్దాకే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనలను పరిగణలోనికి తీసుకుని మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. అయితే చివరి క్షణంలో పరీక్షను వాయిదా వేయలేమంటూ ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి రిప్లై ఇచ్చింది. గ్రూప్ 2 పై ప్రభుత్వానికి సమాధానం ఇచ్చిన ఏపీపీఎస్సీ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్ష నిర్వహణను దెబ్బతీసేందుకు మెయిన్స్ కు క్వాలిఫై కాని కొందరు వాయిదా కోరుతున్నారని ఆరోపించింది. ఈ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా మరొకటి ఇస్తే మళ్లీ పరీక్ష రాసే ఛాన్స్ పొందాలనుకుంటున్నారని, ఈ వ్యవహారంలో కోచింగ్ సెంటర్లపైన అనుమానం వ్యక్తం చేసింది. రోస్టర్ పాయింట్ల విషయాన్ని నోటిఫికేషన్లో చెప్పలేదని, గ్రూప్ 2 మెయిన్స్ పై హైకోర్టు మార్గనిర్దేశనం చేసిందని తెలిపింది. పరీక్ష సకాలంలో జరగకపోతే నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఏపీపీఎస్సీ కోడ్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. దాదాపు అభ్యర్థులందరూ హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకున్నారని వెల్లడించింది. ఈ సమయంలో పరీక్ష వాయిదా వేస్తే కష్టపడిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ ప్రకటనతో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారమే జరగనుంది. 92,250 మంది అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. దీనికి సంబంధించి ఏపీ వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. మరోవైపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసినట్టు కొందరు దుష్ప్రచారం చేయడంపై ఏపీపీఎస్సీ సెక్రటరీ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్ నేపథ్యంలో ఆందోళన చేస్తారని సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందని ఏపీపీఎస్సీ ప్రకటించిన వాయిదా వేయాల్సిందేనంటూ పలు ప్రాంతాల్లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ విశాఖలో పలువురు అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించడం ఉద్రిక్తతలకు దారితీసింది.